పవన్ హోస్ట్ చేయి. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి హిస్టరీ ఆఫ్ కంప్యూటర్స్. సో హిస్టరీ ఆఫ్ కంప్యూటర్స్, అసలు మనకి కంప్యూటర్స్ అనేవి ఎలా డిజైన్ చేసాం, సో ఇదంతా కూడా. సో ఇనీషియల్గా వచ్చేసరికి ఫస్ట్ కంప్యూటర్స్లో మనం 1950s 60s ఇంట్రడ్యూస్ అవుతున్నాయి. సో అప్పుడు వచ్చేసరికి మనం అందులో వచ్చేసరికి ఇప్పుడు మన కంప్యూటర్స్ సెట్ మొత్తం అంతా కూడా ట్రాన్సిస్టర్స్, రెసిస్టర్స్, కెపాసిటర్స్, సో ఐసీస్తో ఇప్పుడు మొత్తం అంతా బిల్డ్ చేసాం. కానీ ఓల్డెన్ డేస్లో ఏంటి అంటే మనం ఫస్ట్ ఇనీషియల్గా యూజ్ చేసింది వాక్యూమ్ ట్యూబ్స్. సో వాక్యూమ్ ట్యూబ్స్ని ట్రాన్సిస్టర్స్ కింద యూజ్ చేసి అక్కడ క్యాలిక్యులేషన్స్కి అన్నిటికీ కూడా మనం చేసాం. సో ఓల్డెన్ డేస్లో వచ్చేసరికి బాగా ఇనీషియల్స్ టైంలో వచ్చేసరికి ఏదన్నా ఒక మన చిన్న సమ్ 2x2 అనే చిన్న ఆపరేషన్ పర్ఫామ్ చేయడానికి కూడా మనకి చాలా టైం పట్టేది. అంటే ఈవెన్ ఒక 1 hour 2 hours ఒక చిన్న ఈక్వేషన్ చేయడానికి కూడా చాలా టైం పట్టేది. ఒకవేళ మనం ఇంకా ఒకవేళ పెద్ద ఈక్వేషన్ ఇస్తే కనుక ఈవెన్ ఒక్కొక్క ప్రోగ్రామ్ రన్ చేయడానికి 2 days 3 days పడుతూ ఉండేది. సో దాన్ని అంతా కూడా మనం రెడ్యూస్ చేసుకుంటా కూడా ట్రాన్సిస్టర్స్, రెసిస్టర్స్లోకి వచ్చి సో దాని సైజుని రెడ్యూస్ చేసాం. అట్ ద సేమ్ టైం కాస్ట్ని కూడా రెడ్యూస్ చేయవచ్చు. సో ఇనిషియల్గా అయితే స్టార్టింగ్ స్టేజ్లో వచ్చేసరికి ఒక సిపియు సైజ్ వచ్చేసరికి మనకి ఒక లార్జ్ రూమ్ అండ్ స్పేస్లో మనకి ఎస్టాబ్లిష్ చేయాల్సి వచ్చేది. సో తర్వాత వచ్చేసరికి మనకి మెయిన్ ఫ్రేమ్ బేస్డ్. సో ఇది ఏంటి అంటే ఐబిఎం ఇంట్రడ్యూస్ చేసింది మెయిన్ ఫ్రేమ్స్ అనేది. సో ఇందులో వచ్చేసరికి ఏంటంటే కొంచెం ఇంకా కాస్ట్ అనేది రెడ్యూస్ చేస్తుంది. సో ఈక్వేషన్స్ కానీ మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ని కూడా ఇది ఎగ్జిక్యూట్ చేస్తూ వచ్చింది. సో 80s వచ్చేసరికి ఏంటంటే ఒక సర్వర్ క్లయింట్ మేనేజ్మెంట్, 90s వచ్చేసరికి ఇంటర్నెట్ అనేది బాగా వైడ్ స్ప్రెడ్ అవుతుంది. సో ఇప్పుడు వచ్చేసరికి సోషల్ కంప్యూటింగ్ ఎలా. సో హిస్టరీ ఆఫ్ కంప్యూటర్స్. The present day computer is entirely different from earlier device that we have invented for doing calculations. The need to keep track of numbers led to the invention of different calculating devices. Okay, so మనం కంప్యూటర్ అనేది దేనికి డిజైన్ చేసాం? సో ఇనీషియల్ స్టేజెస్లో అయితే కనుక అప్పుడు మనకు అంత మెమరీ స్టోరేజ్ డివైజెస్ కూడా ఏమీ ఉండేవి కాదు. ఇంకా ఓల్డెన్ డేస్లో తీసుకుంటే కనుక మీకు ఇప్పుడంటే మనకి పెన్ డ్రైవ్స్ 32 GB 64 GB. సో విత్ ఇంత మనకి ఏంటి ఒక 2 inch మనకి మొత్తం 32 64 GB. ఈవెన్ ఇప్పుడు అయితే నా 128 GB పెన్ డ్రైవ్స్ కూడా మనకి మార్కెట్లో అవైలబుల్ వచ్చినాయి. కానీ ఓల్డెన్ డేస్లో వచ్చేసరికి ప్రతిదీ కూడా మనం కంప్యూటర్లో ఏది చేయాలన్నా కూడా చాలా కాస్ట్ ఎక్కువ ఉండేది, సైజ్ కూడా ఎక్కువే ఉండేది. ఓల్డెన్ డేస్లో అయితే కనుక మనకి ఫ్లాపీ డిస్క్స్ అని ఉండేవి. సో ఫ్లాపీ డిస్క్ అంటే ఏంటి అంటే మనకి ఫ్లాపీ డిస్క్లో ఈవెన్ హార్డ్లీ మనకు ఒక కేబీస్లో స్టోర్ అయ్యేది. సో బట్ అది ఉండి సైజ్ మాత్రం ఒక మన పామ్ అంత సైజ్ ఉండేది, ఒక పామ్ సైజ్ ఉండేది. అందులో వచ్చేసరికి మనం ఇనీషియల్ స్టేజెస్లో మ్యాగ్నెటిక్ టేప్ అనేది యూజ్ చేస్తాం. మ్యాగ్నెటిక్ టేప్ మీకు ఎక్కడ అంటే చూసుంటే కనుక మీరు ఓల్డ్ ఆడియో క్యాసెట్స్ ఉంటాయి కదా, రీల్ క్యాసెట్స్. ఆ రీల్ క్యాసెట్స్లో మనకి ఒక బ్లాక్ టేప్ ఉంటుంది కదా. సో ఆ బ్లాక్ టేపే మనకి అక్కడ రౌండ్ కాంపాక్ట్ డిస్క్ షేప్లో ఉండి అందులో డేటా స్టోర్ అయ్యేది. ఫ్లాపీ డిస్క్ వచ్చేసరికి నాకు తెలిసి 8 KB 16 KB 2 MB 8 MB 10 MB మేబీ ఇలా ఉండేది అంతే ఫ్లాపీ డిస్క్ రేంజ్. సో దాన్ని మనం
ఇనిషియల్ స్టేజెస్లో ఏంటంటే మెమరీ లేకపోవటం వల్ల స్టోరేజ్ అనేది జరిగేది కాదు. సో మెమరీ లేకపోవటం వల్ల ఎట్ ఏ టైం మనం ఇన్పుట్ ఇవ్వాలి, అవుట్పుట్ కూడా మనం ఎట్ ఏ టైం వితౌట్ లో మెమరీ తోటి తీసుకోవాల్సి వచ్చేది కాబట్టి చాలా టైం పట్టేది. విత్ మనకి డెవలప్ అయ్యే కొలది మనకి సిస్టమ్స్ అనేది ఇనిషియల్ స్టేజెస్లో కనుక మనకి ఇలా మెయిన్ ఫ్రేమ్స్ యూస్ చేసేవాళ్ళం. సో తర్వాత వచ్చేసరికి మనకి స్క్రీన్ తక్కువ ఉండి సో జస్ట్ ఓన్లీ మనకి ఏంటంటే ఈక్వేషన్ ఒకటే, మీ ఏమన్నా ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్ ఏమన్నా పెర్ఫామ్ చేస్తే కనుక అదొకటే పెర్ఫామ్ అయ్యేది. సో దాని తర్వాత వచ్చేసరికి మనకి స్క్రీన్స్ వచ్చినాయి. సో ఇది వచ్చేసరికి డాస్తో ఆపరేటింగ్ అవుతాం స్టార్ట్ చేసింది. డాస్ అంటే ఏంటి అంటే మనకి ఓన్లీ మొత్తం అప్లికేషన్ రన్నింగ్ అంతా కూడా ఓన్లీ కమాండ్స్ త్రూ అని చెప్పి డాస్ లో ఏంటి ఏదైనా ఒక ఫైల్ కాపీ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా, పేస్ట్ చేయాలన్నా, ఏం చేయాలన్నా కూడా మనం ఇక్కడ సో ఇక్కడ మనం ఏది చేయాలన్నా కూడా ఓన్లీ త్రూ కమాండ్స్ మాత్రమే ఇవ్వాలి. సో త్రూ కమాండ్స్ ద్వారానే ఇవ్వటం వల్ల ఏంటి మనకి ఓన్లీ వెల్ ట్రైన్డ్ పర్సన్స్ మాత్రమే పవన్ వాయిస్ బాగానే ఉందా? పర్లేదండి, మధ్య మధ్యలో బ్రేక్ అవుతుంది సార్. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఓన్లీ డాస్ ఆపరేటింగ్ అనేసరికి ఓన్లీ వెల్ ట్రైన్డ్ పర్సన్ మాత్రమే ఇక్కడ దీన్ని ఆపరేట్ చేయగలరు. సో దాని నుంచి మళ్ళీ మనకి నెక్స్ట్ వచ్చేసరికి విండోస్ 95 స్టార్ట్ అయింది. సో విండోస్ 95లో ఏంటి అంటే కనుక మనకి ఒక సాఫ్ట్వేర్ అనేది డిజైన్ చేశాడు. సో అందులో వచ్చేసరికి మనకి ఏంటి అంటే మినిమం నాలెడ్జ్ తోటి కాపీ పేస్ట్ లాంటివి అయితే మినిమం నాలెడ్జ్తో మనం చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా అలా డెవలప్మెంట్ బట్టి మనకి ఇప్పుడు మీకు తెలిసిందిగా విండోస్ 95 నుంచి 98, 2000, 7, 8, 10 సో ఇలా ఓఎస్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. సో మీకు బాగా తెలిసి ఉంటే కనుక నాకు తెలిసి విండోస్ 7 నుంచి అయితే మీకు బాగా టచ్ ఉంటుంది. సో విండోస్ 7 నుంచి మీకు ఎంత మారింది తెలుస్తుంది కదా. సో మీరే అబ్జర్వ్ చేయొచ్చు విండోస్ 7లో ఆపరేటింగ్కి మన విండోస్ 10లో ఆపరేటింగ్కి. సో కాకపోతే ఏంటి అంటే విత్ ద ఓన్లీ ఓఎస్ ఒకటి మాత్రమే మనకి డెవలప్మెంట్ కాలేదు. సో మెయిన్గా డెవలప్మెంట్ ఆఫ్ హిస్టరీ ఆఫ్ కంప్యూటర్స్ ఏంటి అంటే ప్రతిదీ సో ఇనీషియల్గా మనం యూస్ చేసింది అప్పుడు ఒక లార్జ్ రూమ్ అంతా స్పేస్ ఉండేది. సో తర్వాత ఒక చిన్న బ్రీఫ్ కేస్ సైజులోకి వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి అలా సో మనకి అలాగా సిస్టమ్ సైజ్ అనేది రెడ్యూస్ అవుతూ వచ్చింది. సో ఇనిషియల్ స్టేజెస్లో మనం డిస్ప్లేకి వచ్చేసరికి మనం ఇప్పుడు ఏదైతే మనం సిఆర్టీ మానిటర్లో యూస్ చేస్తున్నాం అలాంటిది చిన్న డిస్ప్లే యూస్ చేసేవాళ్ళం. సో ఇనిషియల్ స్టార్టింగ్ రేంజ్లో వచ్చేసరికి మనకి సిఆర్టీ మానిటర్స్ యూస్ చేసేవాళ్ళం. సో సిఆర్టీ అంటే ఏంటి అంటే మన ఓల్డెన్ టీవీస్ లాంటి ఎల్ఈడి టీవీస్ కన్నా ముందు మనం ఏ టీవీస్ అయితే యూస్ చేసామో ఆ టీవీస్ని మనం సిఆర్టీస్ అంటాం. సో సిఆర్టీ మానిటర్స్. సో సిఆర్టీ మానిటర్స్ తర్వాత మనకి మళ్ళీ ఎల్ఈడీస్ వచ్చినాయి. ఎల్ఈడీస్ నుంచి మళ్ళీ మనం ల్యాప్టాప్స్ యూస్ చేస్తున్నాం. ఓకే, సో ఇది హిస్టరీ ఆఫ్ కంప్యూటర్స్ అంటే. సో ఇందులో మనకి మెయిన్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే అక్క ఇనిషియల్ స్టేజెస్లో మనకి సిస్టమ్ సైజు రెడ్యూస్ అయింది. అంటే ఇన్వెన్షన్ అప్పటి నుంచి ఇప్పుడు చూసుకుంటే సిస్టమ్ సైజ్ అనేది రెడ్యూస్ అయింది, స్పీడ్ పెర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అయింది, సో మెమరీ స్టోరేజ్ అనేది ఇంక్రీజ్ అయింది, ఇంకా అప్లికేషన్స్ వైడ్ రేంజ్ ఆఫ్ అప్లికేషన్స్ యూస్ చేసుకోవచ్చు. సో ఇలాగా మన ఇనీషియల్ స్టేజ్ నుంచి ఇప్పుడు వరకు చూసుకుంటే కనుక చాలా 1000 times లో వేరియేషన్ అనేది మనకి డెవలప్మెంట్ అనేది జరిగింది. ఓకే, సో ఇది హిస్టరీ ఆఫ్ కంప్యూటర్స్. ఓకేనా, మనకి మెయిన్గా ఏంటి అంటే సైజ్ రిడక్షను, స్పీడ్ పెర్ఫార్మెన్స్ ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకున్నాం హిస్టరీ ఆఫ్ కంప్యూటర్స్లో. సో ఇది యూనిట్ ఇది చాలా చిన్నది. ఓకే, అందుకని చెప్పేసి ఇది యూనిట్ కంప్లీట్ అవుతుంది. ఒకసారి మీకు రేపు కానీ ఎల్లుండి కానీ ఫస్ట్ యూనిట్ పంపిస్తాను మీకు. సో బిఫోర్ గోయింగ్ దట్ ఒకసారి చాలా మందికి కొంచెం కన్ఫ్యూజన్ కింద ఉన్నదని
సో ఒక్కసారి బ్రీఫ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి. ఓకే, సో ఇప్పుడు మామూలుగా ఏంటంటే మన కంప్యూటర్ అనేది ఒక ఎంబెడెడ్ సిస్టమ్. ఎంబెడెడ్ సిస్టమ్ అంటే ఏంటి అంటే కాంబినేషన్ ఆఫ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. మన హార్డ్వేర్ని సాఫ్ట్వేర్తో రన్ చేస్తే దాన్ని మనం ఒక ఎంబెడెడ్ సిస్టమ్ అంటాం. జనరల్గా మీరు మన మొబైల్ ఫోన్ కానీ, సపోజ్ ఇప్పుడు ఒక మైక్రోవేవ్ ఓవెన్ తీసుకోండి. సో మైక్రోవేవ్ ఓవెన్ అనేది ఏంటి, ఒక హీట్ జనరేట్ చేస్తుంది. సో హీట్ జనరేట్ చేస్తుందంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, కంట్రోల్ చేస్తున్నామా, ఒక నాబ్ ఉంటుంది. సో ఆ నాబ్ని యూజ్ చేసి మనం కంట్రోల్ చేస్తున్నాం. సో కంట్రోల్ చేస్తే మనం ఒకవేళ 10 minutes పెట్టామనుకోండి, అది 10 minutes హీట్ అయిన తర్వాత అది స్టాప్ అవుతుంది. ఓకేనా? సో మీరు అక్కడ ఏం చేస్తున్నారు, కంట్రోల్ చేస్తున్నారు. అంటే మీరు ఒక ఇన్పుట్ ఇస్తున్నారు. ఎలాగా కంట్రోల్ చేస్తున్నారు, నాబ్ని 10 minutesకి సెట్ చేస్తున్నారు ఇన్పుట్ని. సో నెక్స్ట్ తర్వాత ఏంటి, మెమరీ అంటే అక్కడ మనం మెమరీ యూజ్ చేయం కాబట్టి అక్కడ జస్ట్ ఏంటి ఒక స్ప్రింగ్ లాంటిది రొటేట్ అవుతూ ఉంటుంది. ఓకే, సో అదంతా ఆ స్ప్రింగ్ అనేది కంట్రోలర్ అనుకోండి. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, మాన్యువల్గా మనం ఆపరేట్ చేస్తూ ఒక హీట్ అనేది మనం కంట్రోల్ చేస్తున్నాం. సో కంట్రోలింగ్ ఇక్కడ ఏంటి, ఒక నాబ్. ఇన్పుట్ ఏంటి, మనం ఎంత టైం కావాలో అంత టైం ఇవ్వటం. సో అలాగే మన కంప్యూటర్లో మెయిన్గా కావాల్సింది ప్రాసెసర్. ఓకే, మనం కంప్యూటర్ దేనికి యూజ్ చేస్తాం, ఒక అప్లికేషన్స్ రన్ చేయడానికి, ఇంకా మనం ఏమన్నా ఈ మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ని క్యాల్కులేట్ చేయడానికి ఇవన్నీ చేస్తాం కదా. సో అలాగే ఇందులో మనకి ఏంటి అంటే మనం ఒక ప్రాసెసర్ ఉంటుంది. ఆ ప్రాసెసర్ని వర్క్ అయ్యేలాగా మనం కొన్ని సాఫ్ట్వేర్స్ని ఇచ్చి మనం చెప్తాం. ఎందుకు అంటే ఇప్పుడు సపోజ్ ఏమన్నా ఒక పర్సన్ టు పర్సన్ కమ్యూనికేట్ చేసుకుంటున్నాం అనుకోండి. సో పర్సన్ టు పర్సన్ కమ్యూనికేట్ చేసుకుంటున్నప్పుడు మనకి ఎటువంటి డిఫరెంట్ ఒకటే రీజియన్లో వర్క్ ఉంటే కనుక, ఇన్ కేస్ ఇద్దరు తెలుగులోనే కమ్యూనికేట్ చేసుకుంటున్నారు అనుకోండి, సో అక్కడ ఎందుకు వేరే ట్రాన్స్లేటర్ అవసరం లేదు, ఎటువంటి ఇది అవసరం లేదు. సపోజ్ ఒక తెలుగు లాంగ్వేజ్ వచ్చిన పర్సన్ ఫ్రెంచ్ లాంగ్వేజ్ వచ్చిన పర్సన్ ఉన్నాడు అనుకోండి. సో ఫ్రెంచ్ లాంగ్వేజ్ వచ్చిన పర్సన్ని తెలుగు లాంగ్వేజ్ వచ్చిన పర్సన్ కావాలి అంటే కనుక, సో మధ్యలో ఒక మీడియేటర్ అనేవాడు కావాలి. సో ఆ మీడియేటర్ ఎవరు, మనం ఇక్కడ ఏంటి అంటే కొన్ని సాఫ్ట్వేర్స్ యూస్ చేస్తున్నాం. ఎందుకు అంటే మనకి వచ్చిన లాంగ్వేజ్ టైప్ చేసేదంతా కూడా ఇంగ్లీష్లో చేస్తాం. ప్రతిదీ మనం ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు ఏది చేసినా ఇంగ్లీష్లో టైప్ చేస్తాం. ఓకే, వరల్డ్ మొత్తం కూడా మనకి సేమ్ ఇంగ్లీష్లోనే టైప్ చేస్తాం కదా. సో ఇంగ్లీష్లో టైప్ చేసింది కంప్యూటర్కి అర్థం కావాలి. సో కంప్యూటర్కి అర్థం కావాలంటే ఏం కావాలి, ఎందుకు అంటే కంప్యూటర్ లాంగ్వేజ్ ఏంటి, ఓన్లీ వన్స్ అండ్ జీరోస్, ఓన్లీ డిజిటల్ డేటా మాత్రమే కంప్యూటర్ అనేది అర్థం చేసుకోగలదు. ఓకే, అప్పుడు ఏంటి మనకి ఒక ట్రాన్స్లేటర్ కావాలి. సో ఇవన్నీ కావాలి. సో అందుకు మనం ఏం చేస్తామంటే మనకి వచ్చిన లాంగ్వేజ్ని అసెంబ్లీ లాంగ్వేజ్ అంటాం. సో దాన్ని టైప్ చేసిన తర్వాత మనం ఎగ్జిక్యూట్. ఓకే, సపోజ్ మనం ఇప్పుడు ఇన్పుట్ అంటే కీబోర్డ్. సో కీబోర్డ్. సో మెమరీ అంటే హార్డ్ డిస్క్, USB డ్రైవ్స్. సో ఇవన్నీ. సో ఇదంతా కూడా ఇదేంటి మనం యూస్ చేసి ప్రాసెసర్, మేబీ i5 కానీ i3 కానీ 4 Duo కానీ. సో ఇదంతా ప్రాసెసర్. ఓకే, సో ఫస్ట్ ఇనిషియల్గా మనం కీబోర్డ్లో టైప్ చేస్తాం. సో టైప్ చేసింది ఏమవుతుంది, సపోజ్ ఇప్పుడు మనం ఏదైనా కీ ప్రెస్ చేసినప్పుడు ఏంటి, దానికి రిలేటెడ్గా ఒక ASCII కోడ్ అనేది జనరేట్ అవుతుంది. సో ASCII కోడ్ జనరేట్ అయింది ఎక్కడికి వెళ్తుంది, సో కీబోర్డ్ నుంచి మెమరీకి వెళ్తుంది. సో మెమరీకి వెళ్ళిన తర్వాత మెమరీలో స్టోర్ అయ్యింది మళ్ళీ ప్రాసెసర్కి వెళ్తుంది.
సో ఇక్కడ ఏఎల్యు అంటే ఏంటి అంటే అర్థమెటిక్ అండ్ లాజిక్ యూనిట్. మీరు ఎస్టిఎల్డిలో చదివారు కదా. సో అండ్ గేటు, ఆర్ గేటు, ఎగ్జార్ గేటు, ఎడిషను, సబ్ట్రాక్షను, సో ఇలాగా. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఏఎల్యూలో ఏమేమి ఉంటాయంటే ఈ అండ్ గేట్స్ అంటే ఏఎల్యూస్ మామూలుగా మనకి డికా చెప్తున్నారు కదా. అండ్ గేట్స్, ఆర్ గేట్స్ అన్ని కూడా దేంతో డిజైన్ అయి ఉంటాయి? ట్రాన్సిస్టర్సే కదా, ట్రాన్సిస్టర్సే కదా. సో అలాగే ఈ ఏఎల్యూలో ప్రతి ఎలిమెంట్ అండ్ గేట్స్, ఆర్ గేట్స్ అన్ని కూడా డిజైన్ చేసి ఉంటాయి. ఇందులో మనం ఎప్పుడైతే మనం అర్థమెటిక్ ఆపరేషన్ అనేది పెర్ఫామ్ చేయాలనుకుంటున్నామో మనం ఇచ్చిన ఇన్పుట్ అనే దాంట్లో ఒక యాడ్ ఒక 2 + 3 = 5 కదా. సో ఇక్కడ ఏంటి 2 + 3 అనేది మనం టైప్ చేస్తున్నాం. సో టైప్ చేసింది ఏమవుతుంది, మెమరీలో 2, 3 అనేది స్టోర్ అవుతుంది. సో 2, 3 అనేది స్టోర్ అయింది. సో అప్పుడు అర్థమెటిక్ ఆపరేషన్ కంట్రోల్ యూనిట్ ఏం చేస్తుంది, సో ఈ 2 + 3 అంటే ప్లస్ ఉంది కదా, అది యాడ్ చేయాలి. సో యాడ్ చేయాలంటే మనకి ఇప్పుడు సపోజ్ ఒక కాంపోనెంట్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, జనరల్గా ట్రాన్సిస్టర్ ప్లేస్లో రెసిస్టర్ని, రెసిస్టర్ ప్లేస్లో ట్రాన్సిస్టర్ని ప్లేస్ చేయొచ్చా? అది పాసిబుల్ అవ్వదు. ఎందుకు అంటే ట్రాన్సిస్టర్కి ఉండి క్యారెక్టరిస్టిక్స్ ట్రాన్సిస్టర్కి ఉంటాయి, రెసిస్టర్కి ఉండి క్యారెక్టరిస్టిక్స్ రెసిస్టర్స్కి ఉంటాయి. సో అప్పుడు ఏం చేస్తుంది అంటే ఈ కంట్రోల్ యూనిట్ ఏం చేస్తుంది, మధ్యలో ప్లస్ ఉన్నది కాబట్టి ఇది యాడ్ చేయాలి. సో యాడ్ చేయాలని చెప్పేసి అర్థమెటిక్ యూనిట్కి పంపిస్తుంది. సో అర్థమెటిక్ యూనిట్ అప్పుడు ఏం చేస్తుంది, ఎడిషన్ చేసి పంపిస్తుంది. సపోజ్ అక్కడ ఎగ్జార్ ఆపరేషన్ ఏదో చేయాలనుకున్నాం అనుకోండి, సో అప్పుడు అండ్ ఆపరేషన్ చేయాలి. సో అండ్ అయినా సరే మనకు అదే కదా కంప్లీట్గా. ఇక్కడ ఎందుకు మనం అండ్ గేట్స్, ఆర్ గేట్స్ యూజ్ చేస్తున్నాం అంటే అండ్ గేట్స్, ఆర్ గేట్స్కి మీరు ఇచ్చే ఇన్పుట్స్ ఏంటండి, 1, 0. కంట్రోల్ చేసి క్లాక్ సర్కిల్ ఏంటి, 1s, 0s. అన్నీ కూడా 1s, 0sలోనే ఉన్నాయి కదా. ఏది కూడా మనకి మామూలు మన డేటాలో రాదు, అన్నీ 1s, 0s. ఎప్పుడైతే మనం 2 అనేది ప్రెస్ చేసాం అనుకోండి, 2 అనేది బైనరీ కోడ్లో కన్వర్ట్ అయ్యి, సపోజ్ అది 3 బిట్ అనుకోండి, 0, 1, 0 అలా కన్వర్ట్ అయ్యి, ఆ కన్వర్ట్ అయ్యింది కంట్రోలర్ యూనిట్కి వచ్చి ఆపరేషన్ అనేది మళ్ళీ దీనికి వెళ్ళి, సపోజ్ ఇక్కడే ఒక అండ్ గేట్ ఉందనుకోండి, సో అండ్ గేట్ దగ్గర మీరు మనం హాఫ్ యాడరు, ఫుల్ యాడరు అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేట్స్ యూజ్ చేసి, ఓన్లీ నాండ్ గేట్స్, అండ్ గేట్స్ యూజ్ చేసి మనం హాఫ్ యాడరు, హాఫ్ సబ్ట్రాక్టరు ఇవన్నీ డిజైన్ చేస్తాం కదా. సో ఆ కంప్లీట్ డిజైనింగ్ అంతా కూడా మనకి ఇక్కడ ఈ ఏఎల్యూలో ఉంటుంది. ఓకే, సో ఇది మన ఫంక్షనల్ యూనిట్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఆపరేషనల్ కాన్సెప్ట్. సో ఇది ఏంటి అంటే, సో ఇందాక ముందు మనం అక్కడ మెమరీ అంతా కూడా ఇన్పుట్కి ఇచ్చాం. ఓకే, మనకి ప్రతి డేటా వచ్చేసరికి ఈ మెమరీలో స్టోర్ అయి ఉంటుంది. సో మెమరీలో స్టోర్ అయిన తర్వాత ఈ 10 minutes తర్వాత ఆఫ్ అవుతుంది, మళ్ళీ వెంటనే లాగిన్ అవ్వండి, ఎప్పటి నుంచి చేంజ్ చేయాలి సెట్టింగ్స్. ఓకే, సో ఈ మెమరీలో మనం ఏ టైప్ చేసినా మెమరీలోనే స్టోర్ అయి ఉంటుంది. ఓకే, సో మెమరీలో స్టోర్ అయి ఉంటుంది. సపోజ్ ఇప్పుడు ఒక మనం అడ్రస్ని టైప్ చేసాం అనుకోండి, సో ఎండిఆర్ అంటే ఏంటి అంటే ఇదంతా ఒక ప్రాసెసర్. సో ప్రాసెసర్లో ఏమేమి ఉంటాయంటే మెయిన్గా కంట్రోల్ యూనిట్, ఏఎల్యూ, మిగిలిన అన్ని రిజిస్టర్స్ ఉంటాయి. సో ఇక్కడ మనం ఏది టైప్ చేసినా మెమరీలో స్టోర్ అవుద్ది. మెమరీలో స్టోర్ అయింది ఏంటి, ఫస్ట్ ఎండిఆర్లోకి వస్తుంది. ఎండిఆర్లోకి వచ్చి త్రూ రిజిస్టర్లో ఎక్కడో చోట, ఎందుకు అంటే మొత్తం ఫ్లిప్ ఫ్లాప్ ఐడియా ఉన్నాయి కదా. సో ఒక్కొక్క ఫ్లిప్ ఫ్లాప్ ఏం చేస్తుంది, ఒక్కొక్క బిట్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకుంటుంది. సో గ్రూప్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ని కలిపి మనం ఒక రిజిస్టర్ అంటాం. సో R0 అనేది ఒక రిజిస్టర్, R1 ఒక రిజిస్టర్, సో Rn-1 అనేది ఒక సమ్ రిజిస్టర్స్. సో ఒక్కొక్కటి ఒక్కొక్క బిట్ అనేది స్టోర్ చేస్తుంది, అంటే సమ్ డేటా అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది. సో ఇక్కడ ఒక డేటా, R0లో ఒక డేటా, R1లో ఒక డేటా, ఇలా ఎన్ని రిజిస్టర్స్ ఉంటే అన్నిట్లో ఒక్కొక్క బిట్ అనేది స్టోర్ అవుతుంది. సపోజ్ మనం ఇక్కడ 5 అనేది స్టోర్ చేయాలనుకోండి, సో R0లో 5 అనేది స్టోర్ అయింది. సో స్టోర్ అయిన తర్వాత
ఈ జనరల్ పర్పస్ రిజిస్టర్ నుంచి ఇక్కడ ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్కి వెళ్తుంది. సో ఇక్కడ ఈ ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్ ఏం చేస్తుంది, ఏమన్నా ఇన్స్ట్రక్షన్స్ ఉంటే కనుక ఇది పీసీ అంటే ప్రోగ్రామ్ కౌంటర్. సో ఇది 0-1 ఉన్నప్పుడు ఇనీషియల్ కండిషన్ ఉన్నప్పుడు ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతున్నట్టు. ఓకే, అది మళ్ళీ అడ్రస్ రిజిస్టర్కి వెళ్తుంది. సో అడ్రస్ రిజిస్టర్కి వెళ్ళి మళ్ళీ అడ్రస్ని మొత్తం అంతా మళ్ళీ మెమరీలో స్టోర్ అవుతుంది. ఓకే, ఇన్ కేస్ జనరల్గా మనం ఓన్లీ డేటా ఒకటే స్టోర్ చేయాలనుకున్నాం అనుకోండి, 5 అనే డేటా ఒకటనే స్టోర్ చేయాలి. సో 5 అనేది ఒకదాన్ని సేవ్ చేసాం అనుకో, R0తో ఆగిపోతుంది, ఇంకా మళ్ళీ ఈ కంట్రోలర్కి ALUకి వెళ్ళదు. అలా కాకుండా మనం ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ మల్టిప్లికేషన్ కానీ చేయాలి అనుకున్నాం అనుకోండి, సో ఇది ఈ పార్ట్ అంతా కూడా ఓన్లీ మనకి స్టోరేజ్, అంటే టెంపరీ రిజిస్టర్స్, ఇవి పర్మనెంట్ రిజిస్టర్స్ కాదు. సో ఇవన్నీ టెంపరీ రిజిస్టర్స్. సో జస్ట్ ఓన్లీ డేటా అనేది స్టోర్ అవుద్ది. సేవ్ చేయాలనుకుంటే కనుక MDRలో మనం ఎంటర్ చేసే తర్వాత MDR నుంచి మళ్ళీ మెమరీకి రిటర్న్ అయ్యి ఏదో ఒక లొకేషన్లో ఈ 5 అనేది స్టోర్ అయి ఉంటుంది. అలా కాదు, మనం ఒక ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేయాలనుకున్నాం. సో చేయాలనుకున్నప్పుడు ఏంటంటే ఇక్కడ MDRకి వస్తుంది. సో MDRకి వచ్చి ఏమన్నా ఇన్స్ట్రక్షన్ ఇచ్చామనుకోండి, ఆ ఇన్స్ట్రక్షన్ ఇక్కడికి వచ్చి మళ్ళీ MAR నుంచి ఇక్కడికి వస్తుంది మెమరీకి. సో అగైన్ ఇక్కడికి వచ్చిన తర్వాత మనం యాడ్ చేయాలి కాబట్టి ఎడిషన్ చేయాలంటే ఇక్కడ ఏ పార్ట్ పనిచేయదు, ఓన్లీ ALU. ఓకే, సో ALU ఒక్కటి మాత్రమే ఎడిషన్ సబ్ట్రాక్షన్ చేస్తుంది. సో అందుకని చెప్పేసి మన కంట్రోలర్ యూనిట్కి వచ్చిన తర్వాత ఓన్లీ సేవ్ చేయాలనుకోండి, అగైన్ మళ్ళీ కంట్రోలర్ యూనిట్ MDRకి ఇస్తుంది. MDR నుంచి మళ్ళీ మెమరీకి వెళ్ళి స్టోర్ అయిపోద్ది. అది ఎండ్. సపోజ్ డేటా స్టోర్ చేయాలి, కంట్రోలర్కి వచ్చింది, సో అది ఓన్లీ డేటా ఒక్కటే స్టోర్ చేయాలి. సో మళ్ళీ అది వెంటనే మళ్ళీ డేటా స్టోరేజ్ రిజిస్టర్ కదా ఇది, సో దీనికి వచ్చేస్తుంది. సో దీనికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకేనా, సపోజ్ మనకి ఏదైనా ఒక ఆపరేషన్ చేయాలి, సో ఫస్ట్ కంట్రోలర్ యూనిట్కి వస్తుంది. సో ఇక్కడ మనం ఎడిషన్ అనేది చేయాలి. సో ఇంతకుముందు డేటా ఒకటే స్టోర్ చేసాం కాబట్టి డైరెక్ట్ మెమరీకి పంపేసాం, కానీ ఇక్కడ ఏంటి ఎడిషన్ అనేది చేయాలి. అప్పుడు ఈ కంట్రోలర్ ఏం చేస్తుంది, ALUకి పంపిస్తుంది. సో ఇక్కడ ఆపరేషన్ పెర్ఫామ్ అవుతుంది. ఓకే, ఆపరేషన్ పెర్ఫామ్ అయిన తర్వాత ఒక 2+3 5 అనేది జనరేట్ అవుద్ది. సో జనరేట్ అయిన 5ని మళ్ళీ త్రూ రిజిస్టర్స్ త్రూ MDR మళ్ళీ మనకి మెమరీలోకి వెళ్తుంది. ఓకేనా, అది సింగిల్ ఇన్స్ట్రక్షన్. అయితే సపోజ్ మన ఎక్కువ ఇన్స్ట్రక్షన్స్ సో ఇది చూడండి, నిన్న ఆల్రెడీ మీకు మనకి ఇక్కడ వచ్చేసరికి కంప్లీట్గా 3 బస్సెస్ ఉంటాయి. అడ్రస్ బస్, డేటా బస్, కంట్రోల్ బస్. MDR ఫుల్ ఫామ్ వచ్చేసరికి మనకి మెమరీ డేటా రిజిస్టర్. అది MDR అంటే. AR అంటే అడ్రస్ రిజిస్టర్. ఓకే, సో ఇది అడ్రస్ బస్, డేటా బస్, కంట్రోల్ బస్. సో బస్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం, డేటాని కనెక్ట్ ఒక చోట నుంచి ఇంకో చోటకి ట్రాన్స్ఫర్ చేయడానికి, పెరిఫెరల్ డివైజెస్ని కనెక్ట్ చేయడానికి. ఓకేనా, సో ఇది చూడండి, మెమరీ, ALU, ప్రోగ్రామ్ కౌంటర్, ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్, MAR అడ్రస్, MDR డేటా, సో కంట్రోల్ యూనిట్, కంట్రోల్ బస్. ఓకేనా, సో కంట్రోల్కి ఓన్లీ అవుట్పుట్ మాత్రమే ఉంటుంది. ఎందుకు, దానికి మళ్ళీ అగైన్ దీనికి ఎవరు ఇన్స్ట్రక్షన్ ఇవ్వరు, కంట్రోల్ యూనిట్ మాత్రం వేరే వీటికి ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది కాబట్టి ఇక్కడ డ్యూయల్ కాదు. సో MDR ఏంటి, డేటా మెమరీలోంచి తీసుకుంటుంది, మెమరీ డేటా MDR నుంచి డేటా మెమరీకి పంపిస్తుంది. సో అడ్రస్ కూడా అంతే. అడ్రస్ రిజిస్టర్ ఎందుకు అంటే ఇక్కడ ఉన్న నెక్స్ట్ స్లైడ్లో చెప్తాను. సో ఇంతకుముందు చూసింది ఇది ఒకటే. సో CPU ఇది. సో CPUలో ALU,
పీసీ, ఐఆర్, ఎంఏఆర్, ఎండిఆర్ ఇవన్నీ ఉంటాయి. సో దాని నుంచి మళ్ళీ బస్సెస్కి ఐఓ బస్ కనెక్ట్ చేసి ఉంటాం, ఇన్పుట్ అవుట్పుట్ బస్. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇన్పుట్ ఇంటర్ఫేసింగ్. సో మనం డేటాని స్టోర్ చేయాలా, ఒకవేళ అలా కాకుండా అవుట్పుట్లో ఏమైనా ప్రింట్ చేయాలన్నా సో ఇదంతా కనెక్ట్ అయి ఉంటుంది. ఓకేనా? ఒకసారి మళ్ళీ లాగిన్ అవ్వండి అంతా. పవన్ సార్ పవన్ చెప్పండి సార్. అది 30 minutes అవుతుంది. ఇది ఒకసారి మళ్ళీ స్టార్ట్ అవ్వా? స్టార్ట్ అవుతుంది సార్. ఒకసారి స్టార్ట్ అవ్వ. ఇంకొక 10